హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై బిగ్ వ్లాగ్ అనమాట. ఇట్స్ బిన్ సో మెనీ డేస్ ఐ హ్యావెంట్ డన్ ఏ వన్ బిగ్ వీడియో. సో ఇవాళ జరిగేదంతా వీడియో తీద్దాం అనుకున్నాం. సో ఇవాళ వచ్చేసి నేను మార్నింగ్ లేవగానే మొత్తం పూజ ఉండింది. సో పూజ అంతా ఫినిష్ చేసేసుకున్నాను. ఫినిష్ చేసుకొని అత్తయ్య వస్తున్నారనమాట. సో అత్తయ్యని వెళ్ళి పిక్ చేసుకొని వచ్చేసాము. సో ఇక్కడ నుంచి అత్తయ్య హాయ్ చెప్తున్నారు. సో ఇక్కడ నుంచి మేము పిక్ చేసుకొని ఐకియాకి వెళ్దాం అనుకున్నాము. రీసెంట్గా హౌస్ కన్స్ట్రక్షన్ అయింది. సో దానికోసం కొన్ని థింగ్స్ కావాల్సి ఉండింది. సో అందుకోసం ఐకియాకి వెళ్దామని చెప్పేసి సో సమ్ డెకోర్ ఐటమ్స్ కానీ ఏదైనా ఐడియాస్ కానీ వస్తాయి దాన్ని డెకరేట్ చేయడంలో అని చెప్పేసి సో ఐకియాకి అయితే వెళ్ళిపోయాము. యాక్చువల్లీ మేము వచ్చిన డే వచ్చేసి నాన్ వీకెండ్ అనమాట. సో అంత రష్ లేకుండే. ఇఫ్ యు ఆర్ లైక్ సమ్వన్ హూ ఈస్ గోయింగ్ ఇన్ వీక్ డేస్ ప్లీజ్ చూసుకొని వెళ్ళండి. చాలా అంటే చాలా రష్ ఉంటాయి. యూ కెనాట్ ఎక్స్ప్లోర్ థింగ్స్ మచ్ అనమాట. సో అందుకోసమని మేమైతే వీక్ డే వచ్చాము. సో యూ కెన్ సీ దట్ కార్సే లేవు అసలు. వీ ఎక్స్ప్లోర్డ్ సో. ఇక్కడైతే వీళ్ళిద్దరూ పైన మా అత్తేమో చల్లగా ఉంటుందనే స్వెటర్ తీసుకోవాలనుకుంటున్నారు, కానీ మళ్ళీ వద్దన్నారు. సో అది కాన్వర్జేషన్ జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య. కాన్వర్జేషన్ అంతా అయిపోయాక లాస్ట్కి స్వెటర్ వద్దని డిసైడ్ అయిపోయి సో పైకి అయితే వెళ్ళినాము. పైన వచ్చేసి మెయిన్ ఇండియన్ ప్రాబ్లమ్స్ మీకు కూడా ఎంతమంది మీ మౌంట్స్తో ఫేస్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. సో వీళ్ళకి ఏంటంటే ఎస్కలేటర్ ఎక్కడం చాలా భయము. దిల్ నాట్ ఎనీ హౌ అసలు ఏం జరిగిన ఎస్కలేటర్ అయితే ఎక్కారనమాట. సో ఇక్కడైతే నేనైతే లిఫ్ట్ ఫైండ్ చేసేసి సో లిఫ్ట్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాను. సో లిఫ్ట్ ఎక్కేసి ఇక్కడ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ 2 ఫ్లోర్స్ పైన నుంచి ఐకియా స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీకు రైట్ సైడ్లో మీకు అయితే లిఫ్ట్ ఉంటుంది. మీరు అక్కడ నుంచి పైకి వెళ్ళిపోవచ్చు. సో మేము ఇక్కడ యాక్చువల్గా ఫస్ట్ ఫ్లోర్లో ల్యాండ్ అయ్యాము. అక్కడ ఇక్కడ మళ్ళీ ఇంకొక ఫ్లోర్కి పైకి వెళ్ళాలి అని చెప్పేసి మేము పైకి వెళ్ళామన్నమాట. ఇక్కడ అంతలోనే లిఫ్ట్ వచ్చే లోపలే ఇక్కడ ఒక డోర్ మ్యాట్స్ చాలా బాగున్నాయి అనిపించింది. సో ఐ వాజ్ జస్ట్ ఆస్కింగ్ దెమ్ టు చెక్ దట్ అవుట్. సో దే వర్ సీయింగ్. సో అది చాలా బాగుందన్నమాట. ఏదైతే యాక్చువల్గా అయితే ఇది 800 రూపీస్, కానీ కొంచెం కాస్ట్లీ అనిపించింది. కానీ ఎవ్రీవన్ లైక్స్ ఇట్. ద క్వాలిటీ అయితే చాలా బాగా అనిపించింది. సో ఏదైతే నేముంది లాస్ట్లో అయితే ఫిల్టర్ అవుట్ చేద్దామని చెప్పేసి అదైతే బాస్కెట్లోకి వేసేసుకున్నాము. సో ఇక్కడ నేను షాపింగ్ కార్ట్ తీసుకొని వచ్చాను అనమాట. నాకు మొత్తం షాపింగ్ చేసుకోవడానికి థింగ్స్ అన్నీ వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. యాక్చువల్గా అయితే ఇక్కడంతా కొంచెం రెడ్ థీమ్ ఉంది. సో మా అత్తయ్య గారు వచ్చేసి చెక్ చేస్తున్నారు, అంటే డైనింగ్ టేబుల్ మీద వేయడానికి మ్యాట్స్ బాగున్నాయని చెప్పేసి. యాక్చువల్లీ దే ఆర్ గుడ్, బట్ మేమైతే అవి తీసుకోలేదు ఎందుకంటే వి గాట్ సమ్ గుడ్ ఆప్షన్స్ ఇన్ ఆన్లైన్ అనమాట. సో అందుకోసమని మేము తీసుకోలేదు. అండ్ హియర్ ఇన్ ద ఫస్ట్ section they liked some carpet which she was holding in her hand, white color లో. సో అది చాలా బాగుంది. సోఫా కిందకు వేస్తే బాగుంటుంది అనుకున్నాం, కానీ దట్ ఈస్ సో స్మాల్ అనమాట. చాలా చిన్నగా అయిపోతుంది అని చెప్పేసి వద్దనుకున్నాం. ఇక్కడ ఫ్లవర్ వాజెస్ కూడా చాలా బాగుంటాయి. ఇఫ్ యూ గైస్ రియలీ లైక్, చాలా ఎస్థెటిక్గా ఉంటాయి, కానీ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ కాదు. సో ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ యూ కెన్ టేక్ ఇట్. సో ఇక్కడ వచ్చేసి ఎవ్రీ గర్ల్ హ్యాస్ దిస్ మిర్రర్ ఒబ్సెషన్ కదా. ఐ వాజ్ జస్ట్ టేకింగ్ ద సెల్ఫీ. If you guys really like my outfit, just comment down for the link. I'll just DM you guys. And here we were checking out some other stuff which are like good. So I was explaining what the stuff is relating that to my mother-in-law. కొంచెం అలసిపోయాం. యూనో ఐకియా అంటే చాలా లాంగ్ ఉంటుంది. సో కొంచెం అలసిపోయి అక్కడ కూర్చున్నాం అనమాట ఫర్ సమ్ టైమ్. అండ్ దెన్ ఐ వాజ్ రోమింగ్ అండ్ చెకింగ్ అవుట్ వాట్ కెన్ వీ డూ విత్ అవర్ న్యూ హౌస్ అని. సో కొన్ని అయితే బెడ్షీట్స్ అండ్ ఎవ్రీథింగ్, హాఫ్ ఆఫ్ ద ఐకియా ఇట్ వాజ్ డన్. అండ్ దెన్ ఇట్ వాజ్ లంచ్ టైమ్ అనమాట. దెన్ వీ హ్యాడ్ టు పార్క్ అవర్ బాస్కెట్స్ ఇన్ ద లాబీ విచ్ ది గేవ్. సో ఆఫ్టర్ దట్ మేము అక్కడ నుంచి వెళ్ళేసి లంచ్ అయితే కౌంటర్ ఉంటుంది. సో లంచ్లో అయితే కౌంటర్లో మనం ఇలా ట్రాలీ లాగా ఉంటుంది. దాని ట్రాలీ తీసుకొని ప్లేట్స్ అన్నీ ఫిక్స్ చేసుకొని డిస్ప్లే చేస్తుంటారు ఫుడ్. యూ హ్యావ్ టు టేక్ ద ప్లేట్ అండ్ కీప్ ఇట్ ఇన్ యువర్ కార్ట్ అనమాట. దెన్ అట్ ద ఎండ్ యూ హ్యావ్ టు పే ద బిల్ టు దెమ్ వెన్ చెకింగ్ అవుట్. సో ఇక్కడ మేము ఒక కేక్, తర్వాత శాండ్విచ్, తర్వాత సమ్ రైస్, మా మదర్-ఇన్-లాకి రైస్, మా హస్బెండ్కి రైస్ కావాలి. సో రైస్, సమ్ దాల్ కర్రీ, సో అన్నీ తీసుకొని కార్ట్ అంతా మొత్తం తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఇఫ్ యూ కమ్ జస్ట్ రియలీ ట్రై దిస్ పొటాటో వెజ్జీస్ అండ్ చికెన్ నగెట్స్ ఇఫ్ యూ ఆర్ ఎ చికెన్ లవర్. చాలా బాగుంటాయి. తర్వాత డెజర్ట్స్ తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటాయి. తర్వాత
అన్ని కార్ట్లో అయితే పెట్టేసుకొని ఇక్కడ లాస్ట్లో బిల్లింగ్ కౌంటర్ దగ్గర అయితే బిల్లింగ్ కోసం అని మేము వచ్చేసామన్నమాట. తర్వాత ఇఫ్ యూ హార్డ్ డ్రింక్ కానీ సాఫ్ట్ డ్రింక్ కానీ యూ హ్యావ్ టు పిక్ వన్ గ్లాస్ అనమాట. యూ విల్ గెట్ అన్లిమిటెడ్ డ్రింక్ అండ్ దెర్ ఆర్ లైక్ చాలా ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. యూ కెన్ టేక్ వాట్ ఎవర్ యూ వాంట్ లైక్ అన్లిమిటెడ్. సో దట్ ఈస్ ద గుడ్ డీల్. అండ్ ఐ డోంట్ రిమెంబర్ యాక్చువల్లీ నేను ఏం తాగాను అని చెప్పేసి ఆ రోజు. కూల్ డ్రింక్ అయితే చాలా బాగుంది, యూ కెన్ ట్రై దాట్. సో ద ఫుడ్ ఈజ్ లైక్ ఓకే మనం కొంచెం కారం ఇవన్నీ తక్కువ ఉంటాయి. అంతలోనే ఇక్కడ కూర్చున్నాం, వెయిట్ చేస్తున్నాం అనమాట మా హస్బెండ్ కోసం. అంతలోనే మా అత్తయ్య ఒక చిన్న పాప దగ్గరకు వచ్చి ఆడుకుంటుంది. సో ఇంకొకటి మిర్రర్ సెల్ఫీ హియర్. ఇఫ్ యూ రియలీ లైక్ దిస్, అగైన్ ఐమ్ సేయింగ్, ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ అవుట్ఫిట్ జస్ట్ ప్లీజ్ కామెంట్ డౌన్ లైక్ అవుట్ఫిట్ లింక్ అని చెప్పేసి ఐ విల్ డిఎం యూ గైజ్. అండ్ ఇక్కడ కార్పెట్ గురించి స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదా, కార్పెట్ సెక్షన్కి వచ్చాము. ఇక్కడ ఏమైనా కార్పెట్ దొరుకుతుందేమో అని చూసాము. నా హస్బెండ్ టీజ్ చేస్తున్నారు మా అత్తయ్యని, ఆడుకుంటున్నారు. దాని తర్వాత నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను విచ్ కార్పెట్ ఈజ్ నైస్ అని. యాక్చువల్లీ ఎల్ షేప్ సోఫా అనుకున్నాం కానీ మా హాల్కి అయితే అది సెట్ అవ్వదు అనిపించింది ప్రజెంట్గా ఉన్నది. సో అందుకోసమని మేము థింక్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ సైజ్ కోసం కూడా చూసాము. యాక్చువల్గా ఎంత ప్రెటీగా ఉంటాయో అసలు ఐకియా స్టఫ్ అయితే అంత ఆస్థెటిక్గా అనిపిస్తాయో. సో ఈ మిర్రర్ చూసారా ఎంత కూల్ ఉందో, అసలు ఎంత బాగా డెకరేట్ చేశారో, అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఇది చేయాలనిపించింది కానీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అని. సో ఇక్కడైతే మొత్తం స్టఫ్ అని తీసేసుకొని అండ్ తర్వాత ఐ లైక్ దిస్ బల్లు అనమాట. లాస్ట్ టైం కూడా నేను వచ్చి చూశాను కానీ స్మాల్ సైజ్ ఉన్నింది, ఈసారి దొరికిందని చెప్పి ఐ హ్యాడ్ టు టేక్ ఇట్. ఐ టుక్ దట్. అండ్ ఇంకా ఇక్కడ అంతా చెక్అవుట్ చేసేసి మొత్తం బిల్లింగ్ అంతా వేసేసాము. యాక్చువల్గా అంత ఎక్కువ ఏం ప్రోడక్ట్స్ ఏం తీసుకోలేదు కానీ ఒక ఐడియా కోసం వద్దామని అనుకున్నాం కానీ ఆల్మోస్ట్ బిల్ అయితే 22K సంథింగ్ అయింది చేంజ్. సో అక్కడ నుంచి బిల్ అయితే పే చేసేసి మేమైతే కొంచెం లాస్ట్ టైం మేము ఐకియా నుంచి ఫర్నిచర్ తీసుకున్నాము. సో దాని రిలేటెడ్ కొంచెం క్వెరీ ఉన్నిందనమాట. అందుకే ఇక్కడ బిల్లింగ్ కౌంటర్ దగ్గర పక్కనే కస్టమర్ డెస్క్ ఉంటుంది. సో దాని రిలేటెడ్ రిటర్న్ కానీ కలెక్షన్ పాయింట్స్ కానీ ఏదన్నా ఎక్స్చేంజ్ రిలేటెడ్ ఐటమ్స్ కానీ ఏదన్నా కానీ మీరు డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. ఇక్కడైతే అందరూ ఆల్మోస్ట్ ఐకియాకి వచ్చిన వాళ్ళందరూ ఆ టెడీ బేర్నే తీసుకున్నారు. సో దాని తర్వాత ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ హ్యావింగ్ అన్ ఐస్ క్రీమ్. సో ఇక్కడికైతే నేను వచ్చి ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను. దాని తర్వాత నాకు ఐ ఫెల్ట్ లైక్ ఈటింగ్ దిస్ హార్ట్ షేప్ or something, I don't know the name. If you know, just comment down and say what is that name. And I took some of them and I had ice cream there only. తర్వాత అక్కడ నుంచి మేము ఇంకా కిందకు అయితే లిఫ్ట్లో అయితే కిందకి వెళ్ళిపోయాము. సో నాకైతే చాలా హంగ్రీ ఉంది. మేము ఆల్మోస్ట్ మార్నింగ్ 12 o'clockకి స్టార్ట్ అయితే వీ ఎండెడ్ అప్ లైక్ అన్నీ మొత్తం ఐకియా అంతా చూసుకున్న తర్వాత 7 o'clock అలా రిటర్న్ అయ్యాము. సో రిటర్న్ ఆల్మోస్ట్ చాలాసేపు మీరు 1 day మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది ఐకియాకి. సో మీరు ఒకవేళ ప్లాన్ చేసుకుంటే ఇలా ప్లాన్ చేసుకోండి. సో ఇక్కడైతే నేనైతే ఫుల్ ఆకలి అయిపోతుంది. ఆ టైంకి లంచ్ ఆల్మోస్ట్ 2 o'clock చేసాం, ఇప్పుడు 7 అవుతుందని ఐ టుక్ సమ్ పిజ్జా. సో కార్లోనే వెళ్తూ తిందాం, చాలా లేట్ అయిపోతుందని చెప్పేసి నేనైతే పిజ్జా తింటూ ఉన్నా ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి అయితే మేము మొత్తానికి 7 అలా స్టార్ట్ అయిపోయాము. 7కి ఆల్మోస్ట్ ఇంకా స్టార్ట్ అయిపోయి ఇంకా ఫ్లైఓవర్లో వెళ్ళిపోయాం. సో దిస్ ఈజ్ మై బ్లాగ్ సైనింగ్ ఆఫ్ అలాషా గాజులా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మీ.